మీదేమో బేసికల్‌గా తణుకు. మీకు పుట్టి పెరిగింది పుట్టి కర్ణాటక. పెరిగింది కర్ణాటక. అవును. మొత్తం చెప్తోంది తెలంగాణ హిస్టరీ, History. హైదరాబాద్‌కి సంబంధించి. ఇంత ఇన్ డెప్త్‌గా రీసెర్చ్ అనేది ఎప్పుడు చేశారు? ఎలా చేశారు? నేను 2000లో స్టేట్ ఆర్చివ్స్ అని ఉంది తార్నాకలో. అవును. అక్కడ గ్లింప్సెస్ ఆఫ్ నిజాం అని ఎల్లడ్ రూస్ రాసిన 7 హాలోస్ ఆఫ్ హైదరాబాద్ అని. అంటే అతను ఎల్లడ్ రూస్ అనే అతను మిలిటరీ చీఫ్ అప్పుడు. హ్మ్. అతను వ్యతిరేకించేవాడు కాసిం రజ్వీని. మిలిటరీ చీఫ్ వ్యతిరేకించాడు కాసిం రజ్వీ యాక్టివిటీస్ని, వాళ్ళ అట్రాసిటీస్ని, దాడుల్ని. అతను కూడా హెచ్చరించేవాడు నిజాం ఉస్మాన్ ఖాన్ని. సో ఇవన్నీ నేను ఒక 1 year పాటు రీసెర్చ్ చేశాక సాయుధం తయారైంది. సో అక్కడ తార్నాకలో కూర్చునేవాళ్ళా మీరు అదే దాంట్లో? మార్నింగ్ అతను తాళం తీస్తూ ఉంటే నేనే ఉండేవాడిని ఫస్ట్ పర్సన్ అక్కడ. ఎన్ని రోజులు ఉన్నారు అలా మీరు? ఎంతకాలం? ఇంచుమించు ఒక 6 months అక్కడ రీసెర్చ్ చేశాం. అవునా? నాకు పీజీ ఉండుంటే నేను థీసిస్లో నా డాక్టరేట్ డాక్టరేట్ వచ్చేది కదా. డాక్టరేట్ వచ్చేది. నేను అదే అంటున్నాను. నేను చదివింది మీద ఇంటర్మీడియట్. సో మనం పిహెచ్డి చేయాలి, ఆ పట్టా పొందుకోవాలంటే పీజీ ఉండాలి. అది లేదు కాబట్టి అక్కడ రాలేదు అంతే. సో అంత ఇంట్రెస్టింగ్, అంత ఫ్యాసినేటింగ్ అంటారు కదా. ఏదో ఒక అంశం ఉంటే తప్ప 6 నెలల పాటు మీరు అక్కడ కూర్చోరు. ఎందుకంటే యూ హ్యావ్ ప్రీషియస్ టైం. చాలా సినిమాలు ఉన్నాయి. అవును, ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవాలి. అప్పుడు ఒక సినిమా ఉంటే కూడా వదులుకుని ఈసారి కళ్యాణ్ గారితో సినిమా చేయాలి అండ్ ఆఫర్ ఉంది కదా అని నేను అప్పటి నుంచి కొంత ఆఫర్ ఉంది కదా నాకు అని, ఇది చేద్దాం, ఒక యూనిక్ ఫిల్మ్ అవుద్ది, ఇప్పుడు దాకా ఎవరు రాలేదు, ఒక బ్రేవ్ హార్ట్ లాంటి సినిమా అవును ఆ సినిమా చేస్తుంటే. ఇప్పటికీ ఈజ్ ఇట్ స్టిల్ ఆన్ ద కార్డ్స్? అందులో ఒక పార్టే, దాన్ని మేజర్ అదొకటి పార్ట్ చేసి చేస్తున్నారు. చేస్తున్నాను. ఇప్పుడు అంతే. చేయబోయేది అదే. Okay. తెలుగు, హిందీ 2 లాంగ్వేజ్లు చేస్తున్నాం. చాలా చాలా పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అది. అంటే అలా చేయాలి దాన్ని. కొత్త బ్యానరు, కొత్త బ్యానర్ తోటి చేస్తున్నాం. వాళ్ళకంటే ప్యాషనేట్ పీపుల్. మా ఫస్ట్ సినిమా మా బ్యానర్ వాల్యూ రావాలి, బడ్జెట్ పర్వాలేదు ఇంతైనా అని అన్నీ నేను చాలామంది వెనక్కి పంపిస్తుంటాను. వస్తారు, సార్ 3 crores ఉన్నాయి సినిమా. ఓకే, 3 crores మీ ఫైనాన్షియల్ సోర్స్ ఎలాగ అంటాం. మన దగ్గర ఒక పర్లేదని 4 crores దాకా ఉన్నాయి, 3 crores పెట్టవచ్చు అండి. వద్దండి, తప్పు. 4 crores-లో 3 crores సినిమా పెడితే రిస్క్ ఉంటుంది, తీయొద్దు. మీరు ఓ పని చేయండి, ఓ 10 కోట్లు సంపాదించరండి, అప్పుడు 2 కోట్లు పెట్టి సినిమా తీయండి అని పంపిస్తాను. నేను పంపించిన వాళ్ళకి 20 మంది ఉంటారు వెనక్కి. అవునా? ఎందుకంటే మనం వాళ్ళ మిజరబుల్గా అవుతుంది, పాపం వాళ్ళు సంపాదించుకుందా పోద్దంటే అది కరెక్ట్ కాదు కదా. నేను వెనక్కి పంపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ముందే చెప్పాలి, తర్వాత సినిమా ఎలా ఉంటుంది, రిస్క్ ఉంటుంది, 100% రాకపోవచ్చు. 100% కాదు, ఆ తర్వాత పబ్లిసిటీకి అటు కూడా ఎడిషనల్ కావాల్సి వస్తుంది. సో 120% పోవచ్చు. 120% పోయినా కూడా మీ లైఫ్స్ మిజరబుల్ అవ్వు, తలకిందులు అవ్వు అంటేనే సినిమా తీయండి. బట్ ఇదేదో చేసి ఇంత వచ్చేస్తే అంత వస్తుంది అంత మాత్రం రావద్దు. మొత్తం ఏదన్నా తేడా జరిగితే మొత్తం మీ మిజరబుల్ అవుతారని చెప్తాం. తెలుసు, బాగా చెప్పారని వెళ్తారు. తర్వాత ఒక ఇన్విటేషన్ పట్టుకొస్తారు 2 నెలలకు 3 నెలల తర్వాత. సినిమా తీస్తున్నాం సార్, మేము మాతో చేయటం, ఇంకొక బ్యానర్ లో మీతో చేయటం మాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదని అర్థమైంది సార్ మీకు. అవును, అయ్యో నాకు తెలుసు అని చెప్పాను. తర్వాత మళ్ళీ అది వెళ్ళాక మొత్తం లాస్ అయిపోయి వస్తారు, మీరు చెప్తే వినలేదండి, చేతులు కాలిపోయాయి, ఖాళీ అయిపోయాయి. ఇలాంటి కేసులు 4-5 తగిలింది నాకు. అలాగా నేను డిస్కరేజ్ చేస్తున్నాను అంటారు. మనమేమో ఫ్యాక్ట్స్ చెప్తాం, అది కొంతమందికి నచ్చదు. ఓహో, మాతో చేయటం వాళ్ళకి ఇష్టం లేదో అనుకుంటారు. అలా నేను వచ్చిందలా చేసుంటే ఒక 25 ఫిల్మ్స్ అయిపోను ఏదో ఒకటి చేస్తే. నాకు అలా మనసు రాదు. ఇది మన మనసు నచ్చితే కానీ చేయలేం. ఆ ప్రొడ్యూసర్ నచ్చలేదు, పెళ్లి చూపులాగానే ఇది. ఆ ప్రొడ్యూసర్ నచ్చాలి, ప్రొడ్యూసర్ పొటెన్షియాలిటీ ఉండాలి, అంతే. అమ్మాయి బాగుంది అయినప్పుడు కూడా మిగతా ఆస్పెక్ట్స్ చూడాలి, అలా వదులుకోవాలి. ఓకే, ఇతను పెట్టాడు, రేపు పొద్దున్న బిజినెస్ అవ్వలేదు, అతని పరిస్థితి ఏంటి, ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో, తట్టుకోగలలేదా, లేదు తట్టుకోలేడు, వద్దు చేయకు. మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా, అందుకే నేనే చేశాను కదా. నేను ఎవరిని బ్లేమ్ చేయను. అదే కొంతమంది అనవసరంగా బ్లేమ్ చేస్తారు ఇండస్ట్రీని. మా థియేటర్లు ఇవ్వలేదు, మాకు ఎవరు కోఆపరేట్ చేయలేదు, అన్నీ ఒట్టిదే. మనం సెల్ఫ్ మేడ్ చాలా ఉన్నారు, సెల్ఫ్ మేడ్ పర్సన్స్. వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ అవకాశాలని క్రియేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్ప ఇండస్ట్రీని తిట్టడం తప్పండి. ఇండస్ట్రీలో మనకు అద్భుతమైన ఇండస్ట్రీ ఇది.
నీ క్రియేటివ్ ఉండి మంచి ప్లానింగ్ ఉండి మంచి ఎస్థెటిక్ సెన్స్ ఉండి ఆర్టిస్టిక్ వాల్యూస్ తెలిసి ఇప్పుడున్న ఆడియన్స్ యొక్క పల్స్ తెలిసి వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలని తెలిస్తే డెఫినెట్గా మన చాలా ఉదాహరణలు వస్తాయి. ప్రతి సంవత్సరం ఓ చిన్న సినిమా పెద్ద హిట్ అవుతుంటుంది. చాలా పెద్ద budget కోర్టు సినిమాలు. నాని కోర్టు తీశాడు. నాని అంతగతం టక్ జగదీష్ సినిమా చేసినప్పుడు థియేటర్లకు ఇవ్వకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలని నాని సినిమాలు మేము బ్యాన్ చేస్తాం అది చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు చేశారు. అప్పుడున్న కండిషన్ చేశాడు. నానిని అసలు బ్యాన్ చేసేస్తామని లెవెల్లో మాట్లాడారు. కోర్టు సినిమా రిలీజ్ అయినప్పుడు తను ప్రొడ్యూస్ చేసినప్పుడు నాని అండి ఓ సినిమా అలా ప్రతి హీరో సినిమా తీయాలి, మాకు 4వ వారం కదా 5వ వారం కూడా షేర్ వచ్చిందండి సినిమాని మొదలెట్టారు. సో ఇక్కడ అల్టిమేట్గా సక్సెస్ అనేది సక్సెస్ స్పీక్స్ అంటారు. అదే తిట్టిన వాళ్ళే పొగిడారు నానిని, అది నాని అచీవ్మెంట్ అది. అంతే కదండి. రాజమౌళిని కూడా అలాగే ఛత్రపతి చేయకుండా 2-3 నెలలు సస్పెండ్ చేశారు. అప్పట్లో ఒక ఇష్యూ ఉండి అలా సస్పెన్షన్లో ప్రముఖ పాత్ర వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాజమౌళి పక్కన ఉన్నారు. అలా సక్సెస్ ఆయన సక్సెస్ అయి చూపించాడు, వాళ్ళ దగ్గర తెప్పించాడు. అదే అచీవ్మెంట్ అంటాను నేను. ఎగ్జాక్ట్లీ.